मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మీ డాక్యుమెంట్స్ ఏవి ప్రాపర్గా లేవు సార్. ఏంటి ఇంతమంది ఉన్నారు? క్యాష్ కౌంటర్. ఇదిగో. అరే ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇలా చూడండి, నేను ఇక్కడ పని చేస్తున్నాను, తీరిగ్గా ఏమీ కూర్చోలేదు. ఎంతైంది బాబు? చూసావా, ఈలోగా మర్చిపోయాను. 3000. అరే ఇవి 3000 అని తెలుసు, కానీ నేను ఎంతవరకు లెక్క పెట్టానో మర్చిపోయానే. నాకు మతిమరుపు ఎక్కువైపోయింది. $2995. మొత్తం 3000 ఉన్నాయి. నేను ఇంట్లో లెక్క పెట్టి తీసుకొచ్చాను. మళ్ళీ లెక్క పెట్టండి. ఇదిగోండి 5 రూపాయలు తీసుకోండి. ఇప్పుడు 3000 సరిపోయింది అనుకుంటాను. ఇదిగో వెళ్ళు, తప్పుకో. అనవసరంగా ఎంతసేపటి నుంచి విసిగిస్తూ ఉన్నావు. ఇప్పుడు నేను మేడం చెక్ కూడా క్యాష్ చేయాలి. అయ్యో, బ్యాట్స్మెన్ బాల్ ని స్లోగా కొడుతున్నాడు. ఈ రోజు హనీ చెక్ ని క్యాష్ గా మారుస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. సార్, నాకు ఇప్పుడు ఒక కవిత గుర్తుకొస్తోంది, చెప్పమంటారా? అరే ముందు కవితలు చెప్పడం ఆపి పని చేయడం నేర్చుకోండి. పని చేయండి. లోకమంతా ఒకరోజు నా గురించే మాట్లాడతారు, కానీ బ్యాంక్ లో అందరూ పనులు చేసుకుంటారు. చప్పట్లు కొట్టండి. అరే ఏంటిది? ఎవరో ఇక్కడ బాంబు పేల్చారు. కళ ఎవరు ఉన్న చోటు నుండి కదలకూడదు. ఇక్కడే నుంచో. ఎవరు ఉన్న చోటు నుంచి కదలొద్దని చెప్తున్నారా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మేము ఈ బ్యాంకును కొల్లగొట్టబోతున్నాం. క్రికెట్ మ్యాచ్ ఆడమంటే కామెడీ చేస్తున్నారు. మీరెందుకు మా బ్యాంక్ వచ్చి దొంగతనం చేస్తున్నారు? చప్పట్లు కొట్టండి. కన్నా సార్, మీరు కూడా మీ చోటుకు వచ్చేసారా? తన్నులు తిన్నారు, కానీ మీరు మళ్ళీ మీ చోటుకు తిరిగి వచ్చేసారు. భలే. ఎవరు మీ తెలుగును ఉపయోగించకూడదు, అర్థమైందా? త్వరగా డబ్బులు తీసుకోండి. డబ్బులు. అరే లేదు లేదు, నేను ఈ బ్యాంకు దొంగతనం జరగనివ్వను. నా కష్టార్జితం అంతా ఇందులోనే దాచుకున్నాను. కొట్టకండి కొట్టకండి. అంబులెన్స్ ఎక్కడ? అంబులెన్స్ ఎక్కడ? ఇవ్వు పాస్వర్డ్. అన్నయ్య, త్వరగా దొంగతనం చేయండి. నేను చెక్ ని క్యాష్ గా ట్రాన్స్ఫర్ చేసుకుని బయలుదేరాలి. త్వరగా కానివ్వండి, త్వరగా. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇదిగోండి. అరే బన్నీ, నువ్వు దొంగతనం చేస్తున్నావా? ఎవరు? బన్నీ అంటే ఎవరు? నేను ఈ బ్రేస్లెట్ ని గుర్తుపట్టాను బన్నీ. నేను బన్నీని కాదు. నోరు మూసుకొని నిల్చో. డబ్బుల్ని మిగిల్చలేదు కదా? ఇది ఉండిపోయిందన్నయ్యా. భలే, 99 బ్యాంకులు అయిపోయాయి. 99. రండి.
త్వరగా రండి. సార్ నమస్తే సార్. పొద్దుటి కల్లా ఆకాశంలో నక్షత్రాలు మాయమైపోతాయి. నా బ్యాంకులో డబ్బులన్నీ ఇప్పుడు దొంగతనం అయిపోయాయి. తప్పట్లు కొట్టండి. అరే, మీరు బాధపడుతున్నప్పుడు కూడా చప్పట్లు కొడతారా? కన్నా సార్, త్వరగా మేడం చెక్ ని క్యాష్ చేసి ఇవ్వండి. త్వరగా వెళ్ళాలి. మీ ముందేగా బ్యాంక్ లో ఉన్న డబ్బులంతా వాళ్ళు తీసుకువెళ్లారు. నాకేవి బ్యాంక్ డబ్బులు అక్కర్లేదు. కాట్కర్ మేడం డబ్బులున్నాయి కదా, అవి చాలు. వీడికి అర్థమయ్యేలా నేను ఎలా చెప్పను? నా బ్యాంక్ మొత్తం దొంగతనం అయిపోయింది. బైక్ ఎప్పుడు ముందుకే వెళ్తుంది. మనమందరం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. చప్పట్లు కొట్టండి. డబ్బులు తీసుకువెళ్ళింది పోలీసు వాళ్ళు కారు, దొంగలు. మరెందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాం? అరే నిన్ను! ఎవరిది ఏంటిది? బఠానీల మధ్యలో ఎవరు పచ్చిమిరపకాయ పెట్టింది? అరే, పచ్చిమిరపకాయ ఇష్టం లేని మొదటి పప్పెట్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. అలాగా? నీకంత ఇష్టమైతే నీకు నేను తినిపించనా? ఏం చేసావు? మేడం నేను డబ్బు తీసుకురమ్మని పంపిస్తే తిరిగి చెక్కు తీసుకొచ్చావా గాడిదా? అవును, కన్నా సార్ ఏరుస్తున్నారు. ఆయన డబ్బులు ఇవ్వలేదు. అలాగా? కానీ ఆయన ఎందుకు ఏడ్చారు? బ్యాంక్ లో డబ్బులంతా దొంగతనం జరిగిందంట, అందుకే మేడం కి డబ్బులు ఇవ్వడం చెప్తున్నారు. ఒరేయ్ బుర్రలేనివాడా, బ్యాంకులో దొంగతనం జరిగింది, అర్థమైందా? దొంగతనం ఎవరు చేశారు? ఎలా ఉంటారు? తెలీదు. 5గురు ఒకేలాగే ఉన్నారు. 5 దొంగలు ఒకేలా ఎలా ఉంటారు? చెప్తున్నాను కదా, అందరు మొహానికి నల్ల గుడ్డలు కట్టుకున్నారు. ఇంకా వాళ్ళందరికీ 2 కళ్ళు కూడా కనిపించాయి. అరే గాడిదా, వాళ్ళు మాస్క్ వేసుకున్నారని చెప్పాలి. డబ్బులు మొత్తం పోయినాయా? మేడం పాపం. అసలు అక్కడ మేడమే లేరు. బ్యాంకుకే దోపిడీ జరిగింది. బ్యాంకు మేడం డబ్బులు కూడా బ్యాంకులోనే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. డబ్బుల్ని దొంగలు తీసుకువెళ్ళినప్పుడు పోలీసులు ఎలా దాన్ని తిరిగిస్తారు? అరే, నన్ను ఎందుకు కొట్టావు? నెలల తరబడి హనీని కొడుతున్నావు, ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. ఒకవేళ నిన్ను కొడితే తనకు బుద్ధి వస్తుందేమో అని నాకు అనిపించింది. సరే పదండి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ రాసి ఇచ్చేసొద్దాం. రండి, మనందరం కలిసి వెళ్దాం. సరే పద వెళ్దాం. అలా చేస్తేనే మంచిది. రిపోర్ట్ రాయండి. రిపోర్ట్ కూడా రాయండి. నా పెన్షన్ డబ్బు కూడా తీసుకువెళ్ళిపోయారు. ప్లీజ్ ఒక్కొక్కరిగా చెప్పండి. మేము ఇక్కడ మీకు సేవ చేయడానికే ఉన్నాం. తమ్ముడు, కాళ్ళు తుంచుకుందామా? వీళ్ళు మనకి సేవ చేయడానికి ఉన్నారట. హలో ఎవ్రీబడి, నేను వచ్చేసాను ఇన్స్పెక్టర్. మిత్రమా, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. బతికిపోయా. రేయ్ వెధవా, వెనక నుండి ఎందుకురా నా కాళ్ళు పట్టుకున్నావు? ధైర్యం ఉంటే నా ఎదురుగా నిల్చొని మాట్లాడు మాము.
ఆశ్చర్యంగా ఉంది, ఇంతమందిలో ఎవరికీ ఆ ధైర్యమే లేదు. నాతోనే నాటకాల నిన్నేం చేస్తా? ప్లీజ్ మీరంతా ఇలాగా గొడవ చేయకండి. గొడవ చేస్తే నేను మీ ఎవరి రిపోర్ట్ కూడా రాయను. మీరంతా లైన్ లో రండి ప్లీజ్. బన్నీ, మనం ఇంత పెద్ద లైన్ లో నిలబడితే సాయంకాలం అయిపోతుంది. ఏం చేద్దాం? అయితే త్వరగా చేయమని చెప్పు, ఎందుకంటే సాయంత్రం నన్ను అమ్మాయి చూడడానికి వస్తుంది. ఐడియా. అరే, ఈ డోర్ దగ్గర 500 రూపాయలున్నాయి. ఎవరిదది? వచ్చి తీసుకోండి. ప్లీజ్, నువ్విక్కడేం చేస్తున్నావు? బ్యాంకులో మా మేడం గారి డబ్బులు దొంగతనం జరిగింది. మా రిపోర్ట్ రాసుకోండి. ప్లీజ్, వీళ్ళంతా సినిమా టికెట్ కొనడానికి వచ్చారు అనుకుంటున్నావా? అందరూ రిపోర్ట్ రాయించుకోవడానికే వచ్చారు. లైన్లో రా ప్లీజ్. బయటికి వెళ్ళు ప్లీజ్. సరే, ఇప్పుడు లైన్ లో ఎవరు ముందున్నారు చెప్పండి. ప్లీజ్, నువ్వు చట్టాన్ని అతిక్రమిస్తున్నావు. అలా చేసేవంటే లోపల పెట్టేస్తాను. ఇప్పుడే మీరు బయటకు వెళ్ళమని చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు లోపల పెట్టేస్తానని చెప్తున్నారు. ముందు మీరు ఏం చేయాలో డిసైడ్ చేసుకోండి. ప్లీజ్, ఏం చేయాలనుకుంటా చెయ్యండి. మనం ఒక పని చేద్దాం. మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఎందుకంటే సార్ రిపోర్ట్ రాయడానికి ఒక వారమైనా పడుతుంది. సరిగ్గా చెప్పారయ్యా. వీళ్ళు దారికి అడ్డంగా కొట్టుకుంటున్నారే, మనం ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? నాకు ఐడియా వచ్చింది. ఆ విధంగానే చెప్తాను ఇప్పుడు. అరే, ఈ ఇన్స్పెక్టర్ టేబుల్ మీద 500 రూపాయల నోట్ ఉంది. అది ఎవరిది? ఇప్పుడు ఇన్స్పెక్టర్ పాండా ఆ రిపోర్ట్ రాయడానికి వేరే పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా మీకు అర్థమయ్యిందా? క్రిస్ గేల్ 6లు కొట్టడానికి రవిచంద్రన్ అశ్వినే దొరకాలా? వాళ్ళు దొంగతనం చేయడానికి నా బ్యాంకే వాళ్ళకి దొరకాలా? చప్పట్లు కొట్టండి. నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే చప్పట్లు కొడతారా? లేదు, మీకు చప్పట్లు కొడితే ఇష్టం కదా, అందుకే చప్పట్లు కొట్టాను. బాహుబలి 2 కూడా రిలీజ్ అయ్యాక హిట్ అయిపోయింది. కానీ నా బ్యాంక్ లో 2 కోట్ల డబ్బులు మాయమైపోయాయి. చప్పట్లు కొట్టు గురు, చప్పట్లు కొట్టు. థ్యాంక్ గాడ్, మీకు ఏ నష్టం జరగలేదు. మీకు ఎంత గౌరవం ఉందో అంతే ఉంది. షట్ అప్ హనీ, సానుభూతి ఇలాగైనా చూపించేది? దీపావళికి స్కూల్లో రిపోర్ట్ కార్డు ఇస్తారనుకోలేదు. అని నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. చప్పట్లు కొట్టు. మీరు దిగులు పడకండి, దొంగలు దొంగలిస్తూనే ఉంటారు. అనుకోకుండా ఈసారి అది మీ బ్యాంక్ అయింది. అవును సార్, మీ గౌరవానికి ఏమీ కాదు. మీరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? మేడం డబ్బులు కాపాడుంటే అప్పుడు కొంచెమైనా మీకు గౌరవం ఉండుంటుంది. అని మనిషి డిప్రెషన్ లో ఉంటే వాళ్ళని నువ్వు తిన్నగా హాస్పిటల్ పంపించేస్తావు కదా, అర్థమైందా? ఈ సింపతి అనే సంపదని నీ దగ్గర ఉంచుకో, అర్థమైందా? తీసుకోండి. ప్రపంచానికి చాలా మంది ఏవేవో ఇస్తున్నారు. ఇప్పుడు నువ్వు నాకెందుకు ఈ టవల్ ఇస్తున్నావు? చప్పట్లు కొట్టండి. అదేమిటంటే టిష్యూలు చాలా ఖరీదు ఎక్కువ. టవల్ అయితే ఉతుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మీ నలుగురు బయటకు వెళ్ళండి. కానీ సార్, మీరు ధైర్యంగా ఉండండి. వేప చెట్టు మీద ఉన్న కాకిని కొట్టిన అర్జునుడికి ఉంది ధైర్యం, కానీ నా బ్యాంక్ ని దోచుకున్నప్పుడు నాకెలా ఉంటుంది ధైర్యం? చప్పట్లు కొట్టండి. మాట్లాడు, చెప్పు. బ్యాంకును దొంగతనం చేసిన వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు చెప్పు.
సార్ అది గబ్బిలం, దానికెలా తెలుస్తుంది చెప్పండి. అదేంటంటే ఈ ఊర్లో ఏం జరిగినా సరే దీనికి తప్పకుండా తెలుస్తుంది. అయితే దాన్ని తలకిందులుగా వేలాడతీయండి, అప్పుడైనా చెప్తుంది. అరే బాబు, ఇది గబ్బిలం తలకిందులుగానే వేలాడుతుంది. తలకిందులుగా వేలాడితే దానికి ఎంతో హాయిగా ఉంటుంది, అందుకే అలా వేలాడగట్టాను. చెప్పు, ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు. చెప్తావా లేదా? గబ్బిలం చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు. ఏ సాలి పురుగు, నువ్వెవరు? నేనేమైనా దాన్ని ఉర్దూలో అడుగుతున్నానా? నా డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి. ఇప్పుడు నేను వరల్డ్ టూర్ కి వెళ్ళాలి. ఓహో, వాళ్ళ టూరా? అయితే నువ్వు తిరిగి రావడానికి 2-3 జన్మలవుతుంది. ఏయ్, నన్నే ఎగతాళి చేస్తున్నావా? నీకు ఎంత ధైర్యం? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. ఏయ్, ఏయ్, ఇది బలమైన శరీరం. దీన్ని నేను గాలితోని ఏమీ పెంచలేదు. ఏయ్, ఏయ్, పాపం కదా, వదిలేయండి. గొడవ పడకండి, వద్దు. మీకే దెబ్బలు తగులుతాయి. మన అందరం డబ్బుల కోసమే పోటీ పడుతున్నాం. మన మధ్యనే ఐకమత్యం ఉండాలి, అర్థమైందా? ఇదే మంచి సమయం, నేను పారిపోతాను. ఇది నిజంగా పెద్ద సమస్యే. కన్నా సార్ బ్యాంకులో దొంగతనం జరిగింది, ఆయన ఏడుస్తున్నారు. ఇన్స్పెక్టర్ పాండా గారు సాయం చేయకపోతే డబ్బులు మనకి ఎలా తిరిగి వస్తాయి? ఏయ్, అది ఎక్కడి నుంచో ఊడిపడదు, దాన్ని మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి, అర్థమైందా? సరే అయితే పదండి, నేల మీద అందరికి ₹2 దొరుకుతాయి కదా, అవి తీసుకొని వద్దాము. అరే, వెతకాల్సింది చిల్లర కాదు. ప్రశాంతంగా ఆలోచిద్దాం. ఇదేమైనా చిన్నూరా? చాలా పెద్ద ఊరు, దొంగల్ని ఎక్కడ వెతకాలి? అవును, ఇన్ని ఇళ్లల్లో, ఇన్ని భవనాల్లో అసలు వాళ్ళు ఎక్కడ దాగున్నారో మనం ఎలా కనిపెట్టగలం చెప్పండి? స్పైడర్ అనియా, మీరు క్యారమెల్ వెబ్స్ చేయరా? ఈ టేస్ట్ ఏమీ బాలేదు. ఇప్పుడు వీడు మాట్లాడు, అర్థమైందా? ఒరే అన్నయ్య, ఒప్పుకుంటావా లేదో, మాకు కూడా చాలా పెద్ద నష్టం జరిగింది. నిన్నే మా అకౌంట్ ని కన్నసర్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేశాను, అదేంటో తెలుసు కదా. ఇంకొక అమాయకుడు, ఎంత దారుణం! ఆ దొంగలు సర్వనాశనం అయిపోతారు. సమస్య ఇంకా అలాగే ఉంది. ఇన్ని బిల్డింగ్లు, ఫ్లాట్లు మధ్య డబ్బును మనం ఎలా వెతకగలం? మన రాటనై ఉన్నాడుగా, భూమి కింద నుంచి వెళ్లి ఒక్కొక్కిల్లుగా వెతుకుతాడు. బాబు, నేను గూస్ ని, డ్రిల్లింగ్ మిషన్ ని కాదు, కన్నం వేసి వెతకడానికి. నాటోరండి, డబ్బులు ఎక్కడయ్యో నాకు బాగా తెలుసు. ఇదిగో బాబు, నువ్వెవరు చెప్పు? నేను నందుని, అందరికీ బంధువుని. అరే, ఆడి మాట పట్టించుకోకండి, ఆడికి పిచ్చుంది. ఈ లోకంలో చాలా మందిని పిచ్చోళ్ళనే చెప్పారు. సర్లే వదిలేండి, నేను వాళ్ళని గుర్తుపడతాను. ఆ డబ్బులు ఎక్కడున్నాయి నాకు తెలుసు. ఎక్కడన్నయ్యా? ఒక గదిలో. ఏం చెప్పావు? ఆ గది ఉన్న ఇల్లు అసలు ఎక్కడుందో చెప్పు. ఇల్లు ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఇల్లు ఎక్కడికైనా వెళ్తుందా ఏంటి? తెలివి తక్కువడా. మీ అందరిలో ఒక హనీ మాత్రమే చాలా తెలివైన వాడు. కానీ సార్, మనం ఆ ఇంటికి ఎలా వెళ్ళి చేరుకుంటాం? నేను తీసుకెళ్తాను కదా మొన్న.
నా పేరు నందు. నేను అందరికీ బంధువుని. చెడి చెప్పడం లేకుండా రండి రండి. పదండి. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఏ సమస్య రాకుండా నన్ను కాపాడు. ఎలాగోలాగొచ్చేసా. వీడు డిస్కోప్ తీసుకొచ్చాడు, కానీ ఇక్కడ మ్యూజిక్ ఏం బాలేదు. నేను నందుని, అందరికీ బంధువుని. మీ అందరికీ డబ్బులు కావాలి కదా, ఇక్కడ చాలా డబ్బులున్నా. ఇలా చూడండి, ఈ పిచ్చాడి మాటలు విని మనమంతా అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోయాము. దీన్ని చూస్తుంటే ఏదో బ్యాంక్ లాకర్ లాగా అనిపిస్తోంది. లాకర్ కు తీసుకొచ్చావా? అయితే ఇక్కడ గార్డులు కూడా ఉంటారు. త్వరగా పారిపోండి. అయ్యో, తలుపు తెరవండి, తలుపు తెరవండి. అక్కడికి వెళ్ళి తాగుంది. త్వరగా నన్ను వెంబడించండి. అరే, వెనకాల వచ్చే వాళ్ళు కూడా దారి అడ్డులే. అయ్యో, చిక్కుకున్నానే. అన్నయ్య, మీరు తెలియకుండా ఈ హోల్ మీద కాల్ వేశారు. అడ్డు తీయండి, మేము పారిపోతాం కదా. అలాగే మిమ్మల్ని మీరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా? సొరంగం తవ్వి బ్యాంకును కొల్లగొట్టాలనుకుంటున్నారా? పట్టుకోండి పట్టుకోండి, త్వరగా పట్టుకోండి, వదలదు వదలదు. తమ్ముడు, దాడి వదలయ్యా. అదిగో అక్కడ. మీరు చీటింగ్ చేస్తున్నారు. మేము వెళ్ళడానికి దారి ఇవ్వట్లేదు. అరే, ఈ పనికి వాళ్ళు ముగ్గురే చాలు కదా. సార్, మేము బ్యాంకు దొంగతనం చేయడం లేదు, మాకు తెలియకుండా ఇక్కడికి వచ్చేసాం అంతే. అవును, మేము దొంగలు వెతకడానికి బయలుదేరాం. అర్థం చేసుకోండి. నాకంతా అర్థమైంది. మీరే ఆ బ్యాంకును దోపిడీ చేసిన దొంగలు. మీరు బయటికి వెళ్ళడానికి దారులేవీ లేవు. పారిపోవడానికి దారుంది సార్, కానీ మీరు దానిపైనే కాల్ పెట్టుకొని నించున్నారు. కాల్ తీయండి, మేము పారిపోవాలి. పారిపోవడానికి మాకు హెల్ప్ చేయండి ప్లీజ్. పదండి, వీళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి.
మొత్తం ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ సార్, 4-5 ఉన్నారు సార్. తెలివి తక్కువ దద్దమ్మా, 4-5 సరిగా చెప్పు. ప్లీజ్, టెక్నికల్ గా 5, ఒక బాస్ కూడా ఉన్నాడు. మొత్తం 5 ఉన్నారు. ప్లీజ్. ఓకే, అయితే ఆ బ్యాంకు ఏ ఏరియాకు సొంతం? ప్లీజ్, మీరు ఈ ఊరియా కమిషనర్ సార్. మీ ఏరియాలోనే అన్ని బ్యాంకులు ఉన్నాయి సార్. నీకు ఒక్కటి ఇవ్వమంటావా? ఏ ఏరియాలో దొంగతనం జరిగిందో ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కి అధికారివి నువ్వే, అది మర్చిపోకు. ప్లీజ్, నేనే ఇన్ఛార్జ్ సార్. ఓకే, 48 గంటల లోపల నువ్వు ఆ దొంగల్ని పట్టుకోలేదంటే నిన్ను ఎలాంటి ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తానో తెలుసా? అక్కడ నువ్వు ప్లీజ్ అని అనవలసి వస్తే చాలు, 500 రూపాయలు జరిమానా కట్టవలసి ఉంటుంది. ప్లీజ్, అది టీ సార్. నోరుమోయ్, తెలివి తక్కువ సన్నాసి, అన్నిటినీ గ్లాసులో తీసుకువస్తావు. ఆ బ్యాంకు దోపిడీ దొంగల్ని వెంటనే వెతుకు. ఇబ్బంది మీకు అవసరం లేదు సార్. ఇదిగో బ్యాంకు దోపిడీ చేయని దొంగలు. మీరు వెళ్ళండి. ప్లీజ్, హనీ, మనీ, జోదార్, పుప్పట్. నీకు వీళ్ళు తెలుసునా? అంటే నువ్వు కూడా ఈ దొంగలతో చేతులు కలిపినట్టున్నావు. ప్లీజ్, వీళ్ళు దోపిడీ దొంగలు కాదు సార్. నోరు మోయి. మీ నలుగురిలో బాసు ఎవరో చెప్పండి. తనే, మేమందరూ తను చెప్పేదే వింటాం. అలాగా? అన్నయ్య, నేనే బాస్ అని నీకెవరు చెప్పారు? ఆ పోలీస్ ఆయన బాస్ ఎవరని అడిగారు. నోరుమోయ్, ఈ నలుగురిని లోపల వేయండి. ఒక్కసారి మా కట్లు విప్పండి, మేమేమిటో మీకు చూపిస్తాం. అర్థమైందా? కమిషనర్ ని బెదిరిస్తున్నావా నిన్ను? ఖర్జూరకాయ అంత లేవు, నువ్వు మమ్మల్ని ఎదిరిస్తావా? వీడి కట్లు ఇప్పండి. చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు, వీడి పొగరు దించేస్తాను. సార్, మేము దొంగలం కాదు, మేము చెప్పేది నమ్మండి. అవును సార్, మేము దొంగలం కాదు, మేము కూడా చాలా మంది దొంగల్ని పట్టించాం. అవును, మేము ఒక గాలిపటాన్ని కూడా పట్టుకోలేం. అది 2 సార్లు నిజమైంది సార్. ప్లీజ్, వీళ్ళు బ్యాంకు దొంగతనం చేయలేదు సార్. వీళ్ళు చాలా మంచి వాళ్ళు. వీళ్ళని వదిలేయండి సార్. బ్యాంకు దోపిడీ దొంగల్ని మనం పట్టుకుందాం. మనం కాదు, కేవలం నువ్వే పట్టుకోవాలి. అది 48 గంటల లోపల, లేదంటే అందరూ మన మీద ఉమ్మేస్తారు. అయితే మీరు కచీఫ్ తో తుడుచుకోవచ్చు కదా సార్. ప్లీజ్, నోరు మూసుకో. నన్ను సస్పెండ్ చేస్తావా? సార్, మీరు వెళ్ళండి సార్. 48 గంటల్లో దొంగలు తీసుకొచ్చి సెల్లో వేస్తాను. భయపడకండి సార్, చెప్పండి, మమ్మల్ని మీకు ఏం సాయం చేయమంటారు? ప్లీజ్, మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నారా? మీరు మాట్లాడకుండా ఉంటే అదే నాకు చాలా పెద్ద హెల్ప్. అందుకని మీరు దయచేసి మాట్లాడకండి ప్లీజ్. డోంట్ వరీ, వాళ్ళకి నేను చెప్తానులేండి. ఏం చేస్తున్నారు? మేము వేరుశనక్కాయలు తిన్నాం. వేరుశనక్కాయలు తినక ముందు ఏం చేశారు? మేము దానికి ముందు పార్క్ లో ఆడుకోవడానికి వెళ్ళాం. పార్క్ కి వెళ్ళక ముందు ఏం చేశారు? అవును, దానికి ముందు మేము ఏమీ చేయలేదు. మీరందరూ బ్యాంక్ రాబరీ కేసులో పట్టుబడి తప్పించుకున్నారు. ఇన్స్పెక్టర్ పాండే ఫోన్ చేశారు. ఇది మేము ఆ తెలివి తక్కువ రాబిట్ వల్లే వెళ్ళి ఇరుక్కుపోయాం. మీరెందుకు అలా పిచ్చి వాళ్ళతో తిరుగుతున్నారు? యు ఆర్ రైట్ మేడం.
మేము పిచ్చి వదల చుట్టూ తిరిగి మాకు పిచ్చెక్కింది. మాకు ఈ హనీ ఒక్కడే చాలు. ఇలా చూడండి, పోలీసుల్ని వాళ్ళ పని చేసుకోనివ్వండి, వాళ్ళ పనులకు అడ్డు వెళ్ళకండి. బ్యాంక్ సెక్యూరిటీ వాడే మాకు అడ్డుపడ్డాడు. లేదంటే మేము హోల్లో నుంచి పారిపోయే వాళ్ళం. ఇక పోలీస్ దగ్గర ఇరుక్కునే వాళ్ళం కాదు. షట్ అప్ హనీ, నోరు మూసుకొని వెళ్ళి పడుకోండి. రేపు నేనేం చేయను? నా బ్యాంకులో డబ్బులు మొత్తం దొంగతనం చేసేశారు. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? ఓహో, ఆయన బ్యాంక్ ని దొంగతనం చేశారని చాలా బాధపడుతున్నారు. నిన్నటి నుంచి ఏడుస్తున్నారు. ఏమైందో చెప్పండి కన్నా సార్. సూపర్ స్టార్ ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఈ న్యూస్ పేపర్ ని ఒకసారి చూడండి, 100 సార్లు చూస్తారు. చప్పట్లు కొట్టండి. మేడం, ఫిష్ రేట్ తగ్గిపోయింది. మీరు ఈరోజు తబాలా ఫ్రై చేసి ఫిష్ ఫ్రై చేసేయచ్చు కదా. అరే, నీ చేపల గోళ్ళ తర్వాత పెట్టుకో. ఆ పైన న్యూస్ ముందు చదివి చూడు. చప్పట్లు కొట్టండి. బ్యాంక్ దోపిడీ దొంగలు రేపు అరుందా నగర్ లో ఉన్న బ్యాంక్ ని దోపిడీ చేస్తామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అరరే, కానీ మీరు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు సార్? మీ బ్యాంకులో నిన్నే కదా దొంగతనం జరిగిపోయింది. వీళ్ళు ఫ్యూచర్ లో అంటే రేపు జరగబోయేది చెబుతున్నారు. ఈ రోజే సార్ కి బ్యాంక్ లో పోస్టింగ్ దొరికింది. ఫీల్డర్స్ అందరూ బాల్ బౌండరీకి వెళ్లకుండా బాల్ వెంట పడతారు. ఈ దోపిడీ దొంగలు నేను వెళ్ళిన బ్యాంక్ కల్లా నా వెంట పడుతున్నారు. చప్పట్లు కొట్టండి. టెన్షన్ అవ్వకండి కన్నా సార్, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే సార్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. మీ నలుగురు ఇంకొక మాట కూడా మాట్లాడకూడదు. బాధపడుతుంది మేడం. పోలీసులకి మనం సాయం చేసామంటే ఒక మంచి పనికి సాయపడ్డట్టుంటుంది. ఇప్పుడు మీ నలుగురు మార్కెట్ కి వెళ్ళేసి రండి. త్వరగా ఫ్రూట్స్ తీసుకురండి. వర్షం మాటి మాటికి కురవచ్చేమో, కానీ మళ్ళీ ఈసారి నేను వెళ్ళిన బ్యాంకులో దొంగతనం జరిగితే నా కంట్లో నుంచి నీళ్లు రావు. చప్పట్లు కొట్టండి. సార్, నేను 1 కిలో వెయిట్ మాత్రమే లిఫ్ట్ చేయగలను సార్. అరే, సారీ మేడం. అదేంటంటే బ్రెయిన్ కరప్ట్ మనిషికి బ్రెయిన్ పనిచేయదు. ఈ తాడెందుకు కట్టుంది?
మేడం చెప్పేది కరెక్ట్ గానే ఉంది. ఎవరిని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఒక తాడు జిమ్మిని ఏం పనిచేసిందో చూడండి. బ్యాంకు దోపిడీ చేసింది చాలేదా? ఇప్పుడు ఈ జిమ్ను కూడా ముయ్యాలనుకుంటున్నావా? లేదు ఫ్రెండ్, నీ డబ్బు మళ్ళీ తిరిగి నీకు ఇప్పించడానికి మేము ఒక పెద్ద ప్లాన్ వేశాం. అర్థమైందా? అలాగా, అదెలా? ఆ దోపిడీ దొంగలు రేపు మళ్ళీ బ్యాంకు దోపిడీ చేయబోతున్నారు. అప్పుడు మీరు వెళ్ళి ఆ దొంగల్ని పట్టించాలి. అదంతా సరేలే కానీ నేనెందుకు చెయ్యాలి? ఎందుకంటే మమ్మల్ని ఆ పని చేయనివ్వకుండా చేతులు కట్టేశారు. ఏంటి? మన చేతులు కట్టున్నాయ్యా, కానీ తాడు కనిపించడం లేదేంటి? అరే గాడిద, ముందు నీ కుళ్ళు జోకులు ఆపు. మేడం చెప్పింది గుర్తుందిగా, మనకి పర్మిషన్ ఇవ్వలేదు. నేను దాని గురించే చెప్పాను. అరే మేడం ఎందుకు కోపడతారు? ఒకవేళ నువ్వు దొంగల్ని పట్టిస్తే తను సంతోషపడతారు. ఏం చెప్పావు? ఇంతకు ముందు మమ్మల్ని మేడం శబాష్ అన్నారు. అవును, ఇంకా బ్యాంక్ దోపిడీ నుంచి తప్పిస్తే కిట్టి కూడా సంతోషిస్తుంది. చూడండి, ఈ రోజు జిమ్ మూసేస్తున్నాం. రేపు బాడీ పెంచుకోండి. అవునన్నయ్య, మేము కూడా మీకు సహాయం చేస్తాం. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు చెప్పు, ప్లాన్ ఏంటి? మనమందరం ఆ దొంగలు వెళ్లే బ్యాంకుకి వాళ్ళలాగే వెళ్లి వాళ్ళతోనే మనం కలిసిపోతాం. తమ్ముడు, చాలా మంచి ఐడియా. అప్పుడు ఆ దొంగలు డబ్బులు పంచేయనప్పుడు మన డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు. ఇక మనమందరం మన వాటాలు పంచుకుందాం. కాదు గాడిదా, వాళ్ళు ఎవరో మనం తెలుసుకొని పోలీసులకి ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ ఐడియా ఏం బాలేదు. అప్పుడు డబ్బులు పోలీసులు తీసుకువెళ్తారు కదా. అరే, పోలీసులకి దక్కిన డబ్బుని మళ్ళీ వాళ్ళు బ్యాంకులోనే కట్టేస్తారు. అప్పుడు ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. అవును, ఐడియా చాలా బాగుంది. కానీ దొంగల్లాగా ఎవరు వేషాలు వేసుకుంటారు? నేను, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారో నేను చూశాను. ఇప్పుడు నమ్మకం ఉందా మిత్రులారా? ఇప్పుడు మనం తప్పకుండా దొంగల్ని పట్టుకుంటాం. ఈ డీల్ మీకు ఓకేనా? తప్పకుండా. ఇప్పుడు వెళ్ళిన కారులో ఉన్న వాళ్ళే ఆ దొంగలై ఉంటారు. నీకేమనిపిస్తోంది? నాకు కూడా అలాగే అనిపిస్తోంది. రండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. అరే, పోలీసులు ఇక్కడికి ముందే వచ్చేశారు. ఫ్రిడ్జ్ లో గులాబ్ జాములు చల్ల చల్లగా ఉన్నాయి. ఇన్స్పెక్టర్ పాండా సార్, ఇక్కడ అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? ఇన్స్పెక్టర్ చెప్పుకో, మేము వేషం మార్చుకుని సివిల్ డ్రెస్ లో వచ్చాం. అవును, చూడండి, పోలీసులు వచ్చేస్తున్నారు, జాగ్రత్త. ఏవయ్యో, ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా? ఇలా చూడండి, అందరు వెళ్ళి వాళ్ళ చోట్లో నిల్చోండి. అరే, ఈ గాడిద ఎందుకు ఒంటరిగా వస్తున్నాడు? ఆ దొంగలతో రాకుండా ఒంటరిగా వచ్చాడు. అరే, ఈ వెధవ ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. ప్లీజ్, దోపిడీ దొంగలు పట్టుకోండి. అరే, నే కాదు.
దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఐస్ క్రీమ్ తినడానికి పద్ధతి ఇదే అని మాత్రం చెప్పకు. చప్పట్లు కొట్టు. బాబు, నువ్వు చట్టానికి అడ్డు రాకూడదు. సార్, తను హనీ. ఏయ్, మీ నాటకాలన్నీ ఆపుతారా లేదా? సార్, త్వరగా మీ డబ్బంతా మా మనుషుల చేతికిచ్చి వ్యాన్లో పెట్టండి. ఏయ్, పోలీసుడు అయి ఉండి బ్యాంకు దొంగతనం చేస్తున్నావు. ఏయ్, దొంగతనం కాదు, హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చాం. బ్యాంకు కొల్లగొట్టే వాళ్ళు వచ్చే ముందే డబ్బంతా హెడ్ క్వార్టర్స్ కు చేర్చాలి కదా. తనే దోపిడి దొంగ. ప్లీజ్, నువ్వు నోరు మూసుకో, లేకపోతే సస్పెండ్ అయిపోతాను. లేదు, నాకు ఇతని బండి లాంటి బ్రేస్లెట్ గుర్తుంది. తనే దోపిడి దొంగలకి బాస్. తను పోయినసారి కన్నా అంకుల్ బ్యాంక్ ని దొంగతనం చేసేటప్పుడు నేను తన్ని చూశాను. సేమ్ టు సేమ్ బ్రేస్లెట్. చాలా తెలివైన వాడివి, నన్ను గుర్తుపట్టావన్నమాట. వీళ్ళే అసలైన దొంగలు, పోలీసులాగా వచ్చారు. మీకు అర్థమయ్యిందా? వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. బ్యాంకులో ఉన్నంత డబ్బంతా తీసుకురండి. ప్లీజ్, అందరూ దూరంగా వెళ్ళిపోండి. పోలీసులకి దొంగలకి ఫైట్ జరగబోతోంది. తప్పుకోండి. అరే, ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని కాపాడాలి. రండి. అరే వా, నాకు ఎంత బలం వచ్చేసింది. పనంతా చెడగొట్టి క్షమాపణ కోరుకుంటారేంటి? మేమేమి క్షమాపణ కోరట్లేదు, పడేస్తున్నాం. ప్లీజ్, వీళ్ళని అరెస్ట్ చేయండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. ఓహో, ఆదర కొట్టేశారు మిత్రులారా, ఆదర కొట్టేశారు. అద్భుతం. ప్రతి రొటీన్ సినిమా క్లైమాక్స్ లాగా మీరు కూడా వచ్చి విలన్స్ ని అద్భుతంగా కొట్టారు. మీ వల్ల నా జాబ్ కూడా ఇప్పుడు సురక్షితంగా ఉంది. చప్పట్లు కొట్టండి.
ఒరే బాబు, ఒక దొంగ నేను కూడా పట్టుకున్నాను. శభాష్ శభాష్, మీ సహాయం వల్లే బ్యాంకు దోపిడీ దొంగలను పట్టుకుని డబ్బంతా తిరిగి తెప్పిస్తున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. మేము ఇంత కష్టపడినందుకు బ్యాంక్ డబ్బులు మాత్రమే వస్తాయా? మేడం డబ్బులు రావా?